దాన్ని ఏదో నిషేధిస్తానని చెప్పి వచ్చి ఏం చేశాడో కూడా చూసాం. అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. 1,00,000 కోట్ల స్కామ్ అయిపోయింది కదా. సో ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దాని మీద రివ్యూ స్టార్ట్ చేసింది. ఏం చేస్తారో తెలియదు, కానీ ఏం చేస్తే బాగుంటుందనే చర్చ అయితే ఉంది ప్రజల్లో. అంటే ఒకటండి, ఇప్పుడు నియంత్రణ అనేది ప్రభుత్వం నియంత్రణ, దీన్ని నియంత్రించాలి అన్నప్పుడు దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడకూడదు. ఎప్పుడైతే మీరు ఆదాయ వనరుగా పరిగణించకూడదు అని అంటే అది సాధ్యం కాదు. అది ఎందుకంటే మన రాజ్యాంగంలోనే రాశారు మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణించరాదని. సరే, ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. కానీ నియంత్రించాలన్నప్పుడు మాత్రం దీని నుంచి మనకు ఎంత వస్తుంది? మనం గతంలో మనం చూసాం, అసలు ఏ దాని మీద రివ్యూస్ ఉండవు. అంటే ఏ డిపార్ట్మెంట్ మీద రివ్యూస్ చేసేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేవలం మద్యం మీద మాత్రం రివ్యూ చేస్తూ ఉండేవాళ్ళు టైం టు టైం, ఎవ్రీ వీక్. అంటే టార్గెట్లు, అంటే ఒక ఆదాయ వనరుగా పరిగణించారు. తర్వాత బాబ్జీ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధీనంలో అమ్మకాలు సాగిస్తేనే ఈ బెల్ట్ షాపులు కానివ్వండి, మిగతా ఇతరత్ర అవకతవకలు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్వాలిటీ మద్యం ఇస్తామని కూడా ప్రామిస్ చేశారు తెలుగుదేశం. అందువల్ల ఖచ్చితంగా ఇది ప్రైవేటు పరం కాకుండా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. అదేవిధంగా ఈ నియంత్రణ కూడా జరగాలి. ఎందుకంటే దీనికి లా అండ్ ఆర్డర్కి, మహిళల మీద అత్యాచారాలు ఇవన్నీ జరగడానికి ఇది ఇంటర్లింక్డ్ ఈ సబ్జెక్టు. అందుకని అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇదంతా కూడా అత్యాచారాలకు మెయిన్ కారణం మత్తు పదార్థాలు, మద్యం విచ్చలవిడిగా ఉండటం అనేటువంటిది. సరే, దీన్ని ఎంత ఎఫెక్టివ్గా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా మీరు అన్నట్టుగా ఈరోజే, అదే నిన్న దీని మీద డిస్కషన్ వచ్చినట్టుగా ఈరోజు పేపర్లో మనం చూసాము. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ ఏంటంటే ఎంత ఈ క్వాలిటీ లేక అనేక రకరకాల బ్రాండ్ల వల్ల తాగి ఏ విధంగా జనం ఇబ్బందులు పాలయ్యారు, జబ్బులు బారిన పడ్డారు అనేటువంటిది అందరూ గమనించారు. కాబట్టి ఇప్పుడు క్వాలిటీ ఇది అనేటువంటిది ఉండాలి. ఇంకోటి కూడా ఈ సందర్భంగా ప్రజల్లో ఒక చర్చ అయితే ఉందండి. కేవలం 100 కోట్ల స్కాము అని ఉంటే కవిత గారికి ఇప్పటి వరకు కూడా అందులో ఆమెకి బెయిల్ రాలేదు. ఈరోజు మనం చూసాం, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 13వ తారీఖు వరకు. అంటే ఇక మనీష్ సిసోడియా అయితే దాదాపు నేను అనుకోవటం మోర్ దాన్ 1 ఇయర్ అయినట్టుంది. మరి 100 కోట్ల స్కామ్లో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు జైలుకి వెళ్తే వాళ్ళకి బెయిల్ కూడా రాకపోతే, మరి ఇప్పుడు ఈ 1000 కోట్ల స్కామ్ జరిగిన దాంట్లో ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదో అన్నారు చిన్న తిమింగలం వాసుదేవరెడ్డి అని, వాసుదేవరెడ్డి గురించే వస్తుంది తప్ప మిగతాది అసలు వెళ్ళటలా. మొన్న కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన అవే డిస్టిలరీస్ బ్రాండ్లు, అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, అవే డిస్టిలరీస్ నుంచి మద్యం ఉత్పత్తి చేశాము, మరి ఇవి నకిలీ బ్రాండ్లని ఎట్లా అంటారని ఆయన ఏదో ఒక క్వశ్చన్ వేశాడు. మరి అవే డిస్టిలరీస్ అదే మద్యం ఉన్నప్పుడు మరి బ్రాండ్లు ఎందుకు మార్చారు అనేది తెలియదు. అంటే చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి దీని చుట్టూత, మద్యం చుట్టూత చాలా ఉన్నాయి. దీని ఇదో మిస్టరీగా ఉంది మీరు అన్నట్టుగా. సో ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ లాగా ఉన్నది. ప్రభుత్వ ఎక్స్చెకర్కి గండిపడింది. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి వాళ్ళు హోల్డ్ చేశారు. మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎవరున్నారు, దాన్ని తిరిగి రాబడతారా, మళ్ళీ ఏం చేస్తారనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల ఇది ఆషామాషిగా ఉండేది కాదు. ఎందుకంటే దీని ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ మద్యం పాలసీని తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యమైనంత ఫుల్ ప్రూఫ్గా, పారదర్శకంగా రూపొందించాల్సిన అవసరం అయితే ఉన్నది. దీనికి సంబంధించి కొంతమంది ఇప్పుడు లోక్సత్తా లాంటి వాళ్ళు చాలా ఫైట్ చేశారు. ఇక్కడ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు చాలామంది ఇటువంటి దాని మీద చేస్తున్నారు. వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదేమో అని అనిపిస్తున్నారు. మద్యం అనేది ఎట్లా తయారైందంటే సమాజాన్ని ప్రభావితం చేసే ఒక కీలకమైన, అది వస్తువనాలో లేకపోతే వ్యసనమానాలో కానీ మొత్తం మీద అన్ని రకాలుగా ఇటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ప్రభావితం చేస్తూ ఉంది, ప్రజలకు ఆరోగ్యపరంగా ప్రభావితం చేస్తుంది. ఎలక్షన్లను అయితే ఒక మహమ్మారి అండి, అది ఏది చేసినా ఒక మహమ్మారి.